ఎట్లయితే గట్లాయే చూసుకుందాం అన్నట్టే రంగంలోకి దిగుతున్నాడట హరీష్ రావు సారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు ఆగిపోయినాయి కదా, అగో వాటిని తొందరగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు పైసలు ఆపకుండా పనులు రువ్వడి పెంచాలని, ప్రజలకు నీళ్లిచ్చే పంటలు పండేటట్టు చేయాలని పాదయాత్ర మొదలు పెడుతున్నాడట మాజీ మంత్రి హరీష్ రావు. ఆ నడుమ కేసీఆర్ సార్ చెప్పిండు కదా, అగో సార్ చెప్పినట్టే జనాన్ని కూడగట్టి ప్రాజెక్టులు పూర్తి అయ్యేతానికి పాదయాత్రకు ప్లాన్ వేస్తున్నాడట. కేసీఆర్ దెబ్బ కొడితే చిన్నగుండది అన్నాడు కదా, అది హరీష్ రావు పాదయాత్రతోనే కొడతాడా ఏంది అని అనుకునేటట్టే భారీ ఎత్తున బరిగిస్తున్నాడట. ఒకటి కాదు రెండు కాదు, వారం రోజులు 130 కిలోమీటర్లు ఖాళీ నడక నడుస్తాడట. సంగమేశ్వరం బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి అయితే ఎక్కడి వరకు నీళ్లు బారుతాయో ఆ ఊర్లు మొత్తం తిరిగి రైతన్నలను కలుస్తాడట. ప్రతి రోజు మాపటీలు ఏదన్నా ఊరిలో సభలు పెట్టి ఈ కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేకపోతున్నది, దానివల్ల మన పంటలు ఎండిపోతున్నాయి, మన నోటికాడి బుక్కే దూరం అవుతున్నది అని ప్రజలకు చెప్తాడట. ఇక వారం రోజుల తర్వాత పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి కేసీఆర్ సార్నే పిలుస్తాడట. ఇక ఎట్లుంటదో చూడుండ్రి రాజకీయం, గరం గరం గాయ గాయ అవుతుంది. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల ముందు హరీష్ రావు పాదయాత్ర సర్కారును సతమతం చేసుడే కాదు, బీఆర్ఎస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తది అని అంటున్నారు. మరి చూడాలి హరీష్ రావు సార్ పాదయాత్ర ఏ తీరుగా నడుస్తుంది, ఎట్లా సర్కారు దిగి వస్తుంది అనేది ముందు ముందు చూడాలి.